హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025. లెట్స్ గో టు ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్ గైస్. లెట్స్ గో. సీఎంఓ నుంచి ఫోన్ వస్తే కళ అనుకున్న మోహన్ లాల్ గారు అంటున్నారు. ఎందుకంటే అతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది కదా, దానికోసం అనుకుంటా. సినిమా తప్ప నాకు పెద్దగా డ్రీమ్స్ లేవని అంటున్నారు అగ్ర హీరో మోహన్ లాల్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈయన ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం విలేకరుల సమావేశంలో మోహన్ లాల్ మాట్లాడుతూ, మీరు దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం సీఎంఓ నుంచి ఫోన్ వస్తే నమ్మలేకపోయాను. కలలో ఉన్నానేమో అనుకొని ఆ విషయాన్ని మరోసారి చెప్పమన్నాను. ఈ పురస్కారం మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు. నిజాయితీగా పనిచేయడంతో పాటు భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం దక్కిందనుకుంటున్నా. ఇది నాకు మాత్రమే సొంతం కాదు, నన్ను అభిమానించే వారందరికీ ఈ అవార్డు చెందుతుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ప్రయాణించిన దారిలోనే నేను నడిచా. నేనేం సాధించినా దానికి కారణం వారే. నా సినిమా ప్రయాణంలో నేను కలిసి పనిచేసిన కొందరు ఇప్పుడు లేరు, కానీ ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ఫలానా పాత్రలోనే నటించాలని ఎప్పుడు అనుకోను. కథా కాంబినేషన్స్ పైనే ఆసక్తి చూపిస్తా అని అన్నారు. నా 100వ చిత్రం మోహన్ లాల్తోనే. ఒప్పం, మిన్నారం, మిథునం, కాలాపాని లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. దర్శకుడు ప్రియదర్శన్. వైవిధ్యమైన కథల్ని చిత్రసీమకు పరిచయం చేసిన ఈ దర్శకుడు తన 100వ చిత్రాన్ని ఖచ్చితంగా మోహన్ లాల్తోనే చేస్తానని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నా సినీ ప్రయాణంలో మైలురాయి లాంటి 100వ చిత్రం గురించి ఎలాంటి ప్రణాళిక లేదు, కానీ నేను ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును మోహన్ లాల్తోనే తీస్తా. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. నన్ను సినిమాలు తీయడంలో ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. నా కెరీర్కు మద్దతుగా నిలిచారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా పెరిగాం. నా మొదటి సినిమాని కూడా ఆయన హీరోగానే తెరకెక్కించాను. అందుకే ఈ 100వ చిత్రాన్ని ఒక రికార్డు సృష్టించేలా తీర్చిదిద్దుతా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియదర్శన్, అక్షయ్ కలిసి భూత్ బంగ్లా, హైవాన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ కిరీటానికి మీరు అర్హులు. మోహన్ లాల్కు దాదాసాహెబ్ పురస్కారం వరించిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ పోషించిన పాత్రలు భారతీయ చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశాయని, ఈ పురస్కారం మీకు అసలైన గుర్తింపు అని చిరంజీవి కొనియాడారు. ఇండియన్ సినిమా ఐకాన్కు తగిన గుర్తింపు ఇదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. లాల్, మీ పట్ల సంతోషంగా, గర్వంగా ఉంది. మీరు నిజంగా ఈ కిరీటానికి అర్హులు అంటూ ముమ్మటి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ లాల్, మీ ప్రతిభకు, పనికి నేను పెద్ద అభిమానిని అన్నారు అమితాబ్ బచ్చన్. వీరితో పాటు పవన్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్, రిషబ్ శెట్టి, అక్షయ్ కుమార్ తదితర సినీ ప్రముఖులు మోహన్ లాల్కు అభినందనలు తెలిపారు. That's great, Mohanlal sir. Once again, congratulations for your Dadasaheb Phalke Award. రెడీ అంటున్న వెంకీ అంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అసలు సిసలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్. అసాధారణమైన ఆ విజయం తర్వాత ఏమాత్రం తొందరపడలేదు. అందుకు ధీటైన సినిమాని చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అందుకే ఆచితూచి కథలపై ఓ నిర్ణయానికి వచ్చారు. 9 నెలలుగా కథలపైనే దృష్టి పెట్టి వాటిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంకటేష్
ఇక రంగంలోకి దిగడానికి రెడీ అంటున్నారు. ఆయన ఒప్పుకున్న సినిమాల కోసం త్వరలోనే కెమెరా ముందుకు వెళ్ళ వెళ్ళనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం అక్టోబర్ 20 నుంచి సెట్లోకి అడుగు పెట్టనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఆ సినిమా చిత్రీకరణ కూడా అక్టోబర్ 6 నుంచే ప్రారంభం కానుందని సమాచారం. దృశ్యం 3తో పాటు బాలకృష్ణతో కలిసి ఓ సినిమాని నటించనున్నారు వెంకటేష్. పలువురు యువ దర్శకులు కూడా వెంకీ కోసం కథలు సిద్ధం చేసుకున్నారు. రానున్న 2-3 ఏళ్లలో వెంకటేష్ వరుస సినిమాలతో సందడి చేయనున్నారు. దట్స్ గ్రేట్ సార్. సంవత్సరానికి 3 సినిమాలు చేస్తే హ్యాపీ. ఈజీగా చెయ్యొచ్చు, కానీ మీరు చెయ్యరు. చేస్తే బాగుంటుంది. యూ విల్ ఫీల్ హ్యాపీ. అందరు యాక్టర్స్ చెయ్యాలి. ప్రేక్షకులు ఇచ్చిన బలంతోనే రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో చూద్దాం. ఓజీని ప్రేక్షకులు ఇంత గొప్పగా ప్రేమిస్తారని నేను ఊహించలేదని అన్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఖుషీ చిత్ర సమయంలో తానిలాంటి జోష్ చూశానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్ళినా ప్రేక్షకులు తనని వదలలేదనేది ఈ ఆదరణను బట్టే అర్థమవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ తెరకెక్కించిన చిత్రమే ఓజీ. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మి, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఓజీ కాన్సర్ట్ పేరుతో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజిత్ చేసిన పని వల్లే ఈ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్స్తోనే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. దీంట్లో నేను పాడిన వాషి యో వాషి ఒక జపానీస్ హైకు. దీంట్లో విలన్ హీరో క్యారెక్టర్కు అందనంత ఎత్తులో ఉంటుంది. అందుకే ఆకాశంలో వివరిస్తున్న అతనిని హీరో నేలకు మీద కూర్చోబెట్టాలి అనుకుంటాడు. ఆ నేపథ్యంలోనూ ఈ జపానీస్ హైకు వినిపిస్తుంది. నిజానికి నేను దీన్ని పాడాలనుకోలేదు. ప్రేక్షకులతో పాటు తమన్ కోరిక మేరకు ఈ పాట పాడా. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సుజిత్ నాకు వీరాభిమాని. సాహో తర్వాత త్రివిక్రమ్ నాకు తనని పరిచయం చేశాడు. అతను కథ చెప్పే తీరు క్లుప్తంగా ఉన్నా దాన్ని తెరకెక్కించేటప్పుడు తనలోని సత్తా తెలుస్తుంది. ఈ చిత్ర విషయంలో ఎక్కువ క్రెడిట్ అతనికే దక్కుతుంది. అలాగే తన విజన్ను అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ సినిమాకు వీళ్ళిద్దరే స్టార్లు. వీళ్ళిద్దరి సినిమా అంతా ఒక ట్రాన్స్లో ఉన్నారు. ఆ తర్వాత అందులోకి నన్ను లాగేశారు. నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయేంతలా దీంట్లో నన్ను లీనమయ్యేలా చేశారు. నిజంగా ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారా? నవ్వుతూ, ఖుషీలో నేను కటానా ప్రాక్టీస్ చేశా. దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి మంచి స్టైలిష్ యాక్షన్తో అందరినీ రంజింపజేసేలా తీశారు. ఈ సినిమాలో నాకు ప్రియాంకకు మధ్య నడిచే ప్రేమ కథ చిన్నదే అయినప్పటికీ అది చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుందనేలా ఉంటుంది. నాకు భవిష్యత్తు ఇచ్చింది ప్రేక్షకులే. ఈరోజు నేను ధైర్యంగా రాజకీయాల్లో పోరాడుతున్నానంటే దానికి మీరిచ్చిన బలమే కారణం. నేనెప్పుడు సినిమా ప్రేమికుడినే. ఓ సినిమా చేసేటప్పుడు అది తప్ప నాకు మరే ఆలోచన ఉండదు. ఈ చిత్రం కోసం సుజిత్ నాకు పట్టుబట్టి జపానీస్ నేర్పించాడు. తనలాంటి యువ దర్శక బృందం నేను దర్శకత్వం చేసిన రోజులో ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదేమో అన్నారు. ఈ వేడుక మొదలైనప్పటి నుంచి వర్షం కురుస్తున్న అభిమానుల కోసం పవన్ ఆ వర్షంలో తడుస్తూనే ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఓజీ చిత్రంలోని జపానీస్ హైకు వాషియో వాషిని
వేదికపై స్వయంగా పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, డివివి దానయ్య, సుజీత్, తమన్, అర్జున్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఓజీ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని ఓ ప్రకటనలో తెలిపారు పవన్ కళ్యాణ్. ఇది గైస్ పవన్ కళ్యాణ్ ఓజీ న్యూస్. వర్షంలోనే వచ్చి చేశారంట అండ్ వర్షంలోనే అందరినీ కలిసి మాట్లాడారంట. వాషియో వాషి పాట పాడి అభిమానులని ఉరుతలుగించారంట. దట్స్ గ్రేట్. ఈ నెల 25న మూవీ రిలీజ్ అవుతుంది అండ్ బుక్ మై షోలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినట్టున్నాయి. ఒకరోజు ముందు ప్రీమియర్ షో పెట్టుంటే బాగుంటుందేమో, ఎందుకంటే అంత క్రేజ్ ఉన్నప్పుడు వచ్చే ఎంతో కొత్త అభిమానులు అంటే ఎవరికో ఒక చారిటీకో ఎవరికో డొనేట్ చేయొచ్చు. సో బెటర్ ఒకరోజు ముందు ప్రీమియర్ పెడితే బెటర్. జనవరి నుంచి జాంబీరెడ్డి 2 చేస్తున్నారంట తేజ సజ్జా గారు. చూద్దాం. హనుమాన్, మిరాయ్ చిత్రాలతో 2 పాన్ ఇండియా విజయాలు ఖాతాలో వేసుకున్న తేజ సజ్జా ఇప్పుడు జోష్లోనే జాంబీరెడ్డి 2ని పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రశాంత్ వర్మ కథతో రూపొందుతున్న ఈ సీక్వెల్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఇది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుందని తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈసారి దీంట్లో జాంబీరెడ్డికి రెట్టింపు వినోదం ఉండనుందని ఈ కథ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు. ఇది తేజ సజ్జా గారి న్యూస్. అండ్ వెరీ గుడ్ తేజ, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, ఇంకా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ఇలాంటి పాత్రకు నో చెప్పను. దర్శన, కంటెంట్ ఉన్న ఏ కథ అయినా నేను ఉత్తేజపరిచేలా ఉంటే భాషతో సంబంధం లేకుండా నటిస్తానంటుంది మలయాళ నటి దర్శన రాజేంద్రన్. ఇటీవల అనుపమ పరమేశ్వరన్తో కలిసి పరదా చిత్రంలో ప్రేక్షకులను పలకరించింది ఈమె. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శన, నాకు తెలుగు భాష అసలు రాకపోయినా పరదా స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంది, అందుకే ఈ చిత్రంలో నటించి భాష అయినా కథల ఎంపికలో భాష సమస్య కాదు. కొంతకాలం క్రితం నేను ఒక భాష తెలిస్తే కేవలం అందులో నటించగలనని అనుకున్నా, కానీ నాకు భాష తెలియకపోయినా ఈ స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా పని చేయగలనని అనిపిస్తుంది. ఎప్పుడు ఒకే తరహా పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉంటే పదే అవే చేయాల్సి వస్తుందని నాకు తెలుసు. కాబట్టి నేను ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు అది నాకు సుపరిచితమైనదని అనిపిస్తే దానిని చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను. ప్రత్యేకంగా ఉండే ఆసక్తికరమైన పాత్రలకు మాత్రం నో చెప్పలేనని చెప్పుకొచ్చింది. దట్స్ గుడ్ దర్శన, దట్స్ గుడ్. వాణి కపూర్ అంట, ఎవరిమే? కత్రినాతో తెరను పంచుకోవాలనుకుంటున్నా. సినిమాల్లో కేవలం ప్రేమికులుగా మాత్రమే నటించాలని అనుకోవట్లేదు. హీరోలకు ధీటుగా యాక్షన్ సీక్వెన్స్ చేసే కథల్లో కూడా భాగం అవ్వాలనుకుంటున్నానని అంటోంది బాలీవుడ్ నాయిక వాణి కపూర్. మండలా మర్డర్స్ అనే సిరీస్లో ఇటీవల పోలీసు అధికారినిగా కనిపించి అలరించింది ఈమె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాణి మాట్లాడుతూ 80-40ల కాలం నాటి మాధురి దీక్షిత్, శ్రీదేవి లాంటి నటీమణులు ఎన్నో శక్తివంతమైన పాత్రలు పోషించారు. నేను ఇలాంటి అద్భుతమైన తారల సినిమాలను చూస్తూ పెరిగాను. వారి ప్రయాణాన్నే స్ఫూర్తిదాయకంగా తీసుకున్న లంహే లాంటి ఎన్నో గొప్ప కథలు మలయాళ పాత్రల చుట్టూ తిరిగినవే అనేది నా అభిప్రాయం. నేను కూడా బలమైన భూమికల్నే ఎంచుకోవాలనుకుంటున్నా. పాత్ర ప్రేరేపించేలా ఉంటే చాలు.
నిడివితో నాకు పట్టింపు లేదు. దీంతో పాటు పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి సినిమాలో అవకాశం వస్తే కత్రినా కైఫ్తో తెరను పంచుకోవాలనే కోరిక ఉంది. ఎందుకంటే ఆమె ఫైట్ సీక్వెన్స్ అదరహో అనిపిస్తుంటుంది. అనుష్క శర్మ కూడా అదరగొడుతుందని చెప్పుకొచ్చింది. ఓకే. మండేలా మర్డర్స్లో ఉందంట ఈమె, వెబ్ సిరీస్లో. దీంట్లో యాక్టింగ్ బాగుందంట. వాణి కపూర్. సో దట్స్ గ్రేట్, వాణి కపూర్. ఓకే, ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. ఓకే, విజయ్కి విలన్గా రాజశేఖర్ గారు విలనా? ఓకే. విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఇక ఇప్పుడు రవికిరణ్ కోలా తెరకెక్కించనున్న రౌడీ జనార్దన పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. దీంట్లో ప్రతినాయకుడిగా సీనియర్ హీరో రాజశేఖర్ కనువిందు చేయనున్నట్లు సమాచారం. దీంట్లో ఆయన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉండనుందని తెలిసింది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాగా ఉండనుంది. రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో విజయ్కు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. దట్స్ గ్రేట్. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారు సినిమాలోకి నటించడానికి వస్తున్నారు అండ్ దాంట్లో విలన్గా చేస్తున్నారంట. మరి ఇదివరకు విలన్ పాత్రలో ఎప్పుడు చూడలేదు. చూద్దాం మరి రాజశేఖర్ గారు విలన్గా ఎట్లా చేస్తారో. ఓకే, హిట్ కాంబినేషన్లో మరొకటి మురుగదాస్ శివకార్తికేయన్. ఓకే, మద్రాసు చిత్రంలో ఇటీవల తెరపై సందడి చేసి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో డిజార్డర్తో బాధపడుతున్న యువకుడిగా ఆయన నటన సినీ ప్రియుల్ని అలరించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ ఓ సినిమా మరోసారి చేతులు కలిపినట్లు సమాచారం. మద్రాసులో శివకార్తికేయన్ నటన చూసి ఫిదా అయ్యారు దర్శకులు. దీంతో మళ్ళీ ఆయనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాక దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని మురుగదాస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి మద్రాసు చిత్రంలో యాక్షన్తో అదరగొట్టిన శివకార్తికేయన్ ఇప్పుడు రాబోయే చిత్రంలో ఎలాంటి పాత్రలో మ్యాజిక్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మద్రాసులో చాలా బాగుంది. డిజార్డర్ క్యాండిడేట్గా యాక్టింగ్ చేస్తారు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నారేమో, చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. దట్స్ గ్రేట్. కథ కుదిరిందా సిద్ధు జొన్నలగడ్డ ఏమంటున్నారు? తెలుసు కదా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ చేయనున్న చిత్రం ఇప్పటికే ఖరారైంది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించనున్న ఆ సినిమా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. అయితే ఈలోగానే సిద్ధు నుంచి మరో కొత్త కబురు వినిపించనున్నట్లు తెలుస్తుంది. సినిమా బండి, శుభం చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రవీణ్ కండ్రేగుల ఆయనకు ఓ కథ వినిపించినట్లు తెలిసింది. ఆ స్క్రిప్ట్ సిద్ధుకు నచ్చడంతో సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. త్వరలోనే నిర్మాతతో పాటుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓకే, సిద్ధు జొన్నలగడ్డ ఇంకో సినిమా చేయబోతున్నారంట, అది చూద్దాం. బ్యూటీ విజయానికి తార్కాణం అదే. ఎవరున్నారు? అంకిత్ కొయ్య, నీలకి నరేష్. ఓకే,
నిజాయితీగా చేసిన ప్రయత్నానికి విజయం ఖాయమని మా సినిమా నిరూపించుకుందన్నారు అంకిత్ కొయ్య. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం బ్యూటీ. నీలికి కథానాయిక. జిఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించారు. విజయపాల్ రెడ్డి, ఆడిదల ఉమేష్ కుమార్ బాన్సల్ నిర్మాతలు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో విజయోత్సవాన్ని నిర్వహించింది. అంకిత్ కొయ్య మాట్లాడుతూ పతాక సన్నివేశాల తర్వాత ప్రేక్షకుల కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వస్తున్నారు. మా సినిమా సాధించిన విజయానికి తార్కాణం ఇదే. మనం చేసే పని మాత్రమే కాదు, మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ సినిమా కూడా ఏ ఒక్కరిని నిరాశపరచలేదు. అంకిత్ అంటే మినిమం గ్యారంటీ అని నా సినిమాను రుజువు చేశాయి. బ్యూటీ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ నటుడు నరేష్ వికే మాట్లాడుతూ, నా కెరీర్లో 350 సినిమాలు చేసి ఉంటాను. బ్యూటీ మాత్రం నాకెంతో ప్రత్యేకం. అందరి మనసుల్ని అత్తుకునే సినిమా ఇది. అంకిత్ కొయ్య పరిశ్రమలో నిలిచిపోతాడు. నీలకి చాలా బాగా నటించింది. నిర్మాత విజయపాల్ రెడ్డి ఎంతో అభిరుచితో ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ నేపథ్యం ఇలా అన్ని అంశాలున్న ఓ మంచి చిత్రం ఇది అన్నారు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే అంశాలున్న చిత్రం ఇది అన్నారు దర్శకుడు వర్ధన్. హృదయాల్ని బరువెక్కించిన చిత్రమని ప్రేక్షకులు మెచ్చుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు సాయి కుమార్ దారా, రచయిత ఆర్వి సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అంకిత్ కొయ్య ఫర్ యువర్ సక్సెస్. కంగ్రాచులేషన్ నీలకి, కంగ్రాచులేషన్ నరేష్ గారు ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ బ్యూటీ. ఓకే, ఇది అయిపోయిందిగా. భావోద్వేగాల దేవగుడి అంట. మా కడప ప్రాంతం నేపథ్యంలో అదే మాండలికంలో సంభాషణలు వినిపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఆది నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా ఆదివారం హైదరాబాద్లో దేవగుడి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ఇది. బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బెల్లం సుధారెడ్డి సమర్పిస్తున్నారు. లుక్ ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దర్శక నిర్మాత నాకు సోదర సమానులు. ఆయన చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, మా ఊరు దేవగుడి పేరుతో ఈ సినిమాని తీస్తుండడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ, మా నాయకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రజాసేవలో చూపిస్తున్న నిబద్ధతని ప్రేరణగా తీసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఈ పేరు ఎంత శక్తివంతంగా ఉందో ఈ కథలోని భావోద్వేగాలు అంతే బలంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక బృందం పాల్గొంది. అనుశ్రీ, అభినవ శౌర్య అంట. మరి చూద్దాం, దేవగుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంట, మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇది అయిపోయింది కదా, ఓకేనా? ఇది గైస్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.